మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నారపల్లి దివ్యనగర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అడ్డుగా గోడ ఉండడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బాధితులు ఫిర్యాదు చేశారు. జనవరి 8న హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇక ఈ కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రైట్ టు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. ముఖ్యంగా ఇటు కాలనీలకు వెళ్లాల్సినటువంటి రాకపోకలు లేకుండా దారులన్నీ మూసివేసి దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ వేసినటువంటి కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి వేసినటువంటి కాంపౌండ్ వాళ్ళని అయితే ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. స్థానికుల ఫిర్యాదు మేరకు గత వారం క్రితము హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేశారు. అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ లేఅవుట్ అంతా కూడా ఆ మ్యాప్లను కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు స్పందించి ఆ కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 200 ఎకరాల్లో 2400కు పైగా ప్లాట్లను వేశారు. సో ఈ ప్లాట్లను వేసిన తర్వాత ఆ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేయడంతో దాదాపు 20-30 కాలనీలకు వెళ్లాల్సినటువంటి మార్గం అంతా కూడా మూసుకుపోయింది. సో ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి బిల్డర్ కానివ్వండి, ఆ వెంచర్ నిర్వాహకులు నల్లమల్లారెడ్డి మీద కూడా గతంలో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. సో ఎట్టకేలకు ఇటు హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టికి గత వారం రోజుల క్రితం తీసుకువెళ్ళిన తర్వాత సో నేరుగా రంగనాథ్ ఫీల్డ్ విజిట్ చేశారు. సో చేసిన తర్వాత కూడా పూర్తిగా అది పరిశీలించిన తర్వాత రికార్డులను చూసిన తర్వాత ఆ లేఅవుట్ చుట్టూ వేసినటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అదంతా పూర్తిగా ప్రభుత్వ స్థలం అని గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలంలో వేసినటువంటి నల్లమల్లారెడ్డి వేసినటువంటి కాంపౌండ్ వాల్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా నేలమట్టం చేశారు. జేసీబీల సహాయంతో కూల్చివేతలైతే చేసినటువంటి పరిస్థితి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలైతే చేశారు. ఇటు హైడ్రా అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, దాంతోపాటు రెవెన్యూ అధికారుల నేతృత్వంలో హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. సో దివ్యానగర్ లేఅవుట్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్నటువంటి ఆ కాంపౌండ్ వాల్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా సో అది పూర్తిగా గుర్తించారు. అది ప్రభుత్వ స్థలంలో నల్లమల్లారెడ్డి వేశారు. సో దీని మీద వెంచర్ వేసినటువంటి నల్లమల్లారెడ్డి మీద కూడా హైడ్రా అధికారులు కేసులు నమోదు చేశారు. సో ఇది ఇలా ఉంటే నల్లమల్లారెడ్డి మాత్రం పూర్తిగా తనది పట్టా భూమి, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు చేస్తున్నటువంటి సమయంలో నల్లమల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒకంత అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయగా వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో నల్లమల్లారెడ్డి మాత్రం పూర్తిగా దీని మీద కోర్టును ఆశ్రయిస్తాను, డెఫినెట్లీ దీని మీద ఏదైతే తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తారంటూ కూడా నల్లమల్లారెడ్డి అయితే పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. నాన్ స్టాప్గా కూల్చివేతల నేపథ్యంలో ఇటు జేసీబీల సహాయంతో ప్రస్తుతం కూల్చివేతలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2400కు పైగా ప్లాట్లకు సంబంధించినటువంటి మార్గాన్ని అంతా కూడా మూసివేసి ఆ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టినటువంటి నేపథ్యంలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాల్ని ఎక్కడికక్కడ కూడా ఇటు పోలీసుల బందోబస్తు నేతృత్వంలో ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైడ్రా గ్రేటర్ హైదరాబాద్తో పరిధితో పాటు నగర శివారులో ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా స్పెషల్గా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగా మనం ఇప్పటివరకు చూసాము పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దివ్యా నగర్ లేఅవుట్కి సంబంధించినటువంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఏవైల్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ కూడా హైడ్రా అధికారులు ప్రస్తుతం కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు జస్ట్ శ్యామ్తో నుమాన్ ఏమీ ఆంధ్రజ్యోతి పోచారం నుంచి.